పెద్దపల్లి జిల్లాలో నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో నిర్వహించిన మహాధర్నాకు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నేతృత్వంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడిన దాసరి మనోహర్ రెడ్డి, నీట్ పేపర్ లీకేజీ ఘటన కేంద్ర ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నీట్ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని బీఆర్ఎస్ నేతలు కోరారు. పేపర్ లీకేజీలను అరికట్టాలి. ఈ మధ్య జరిగినటువంటి నీట్ పేపర్ లీకేజీ దృష్టిలో పెట్టుకుని సందర్భంగా వందలాది మంది పిల్లలు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మరి ఇటువంటి లీకేజీల వలన మరి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతున్న విషయంతో ఢిల్లీలో జంతర్ మంతర్ మధ్య ధర్నా చేయడం జరిగిన సందర్భంలో లాఠీచార్జ్ చేస్తూ ఎంతో మంది విద్యార్థులకు గాయాలు జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని దాని నిరసనగా ఈరోజు హైదరాబాద్ లో శ్రీ కేటీఆర్ గారు ధర్నా తలపెట్టడం జరిగింది. ఆ ధర్నాలో పాల్గొనడం గాను ఈరోజు పెద్దపల్లి నియోజకవర్గం నుంచి వందలాదిగా తరలి వెళ్ళటం జరుగుతూ ఉంది. మరి ఆ ధర్నాలో పాల్గొని మరి ఎవరైతే నీట్ లీకేజీ పేపర్ను ప్రోత్సహించినారో వారికి తగిన శిక్ష విధించాలి, తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది.